హాయ్ అండి. వెల్కమ్ టు వినూస్ వ్లాగ్. వీకెండ్ ఎక్కడికైనా వెళ్దాము అని ఆలోచిస్తుండగా, ఈ మధ్య ఎక్కడ చూసినా రీల్స్ అండ్ షార్ట్స్‌లో మిస్బు గురించైతే తెగ కనిపిస్తుంది. ఇంకా రెడీ అయిపోయి మాకు దగ్గరలో ఉన్న మిస్బు స్టోర్‌కైతే స్టార్ట్ అయిపోయాము. మిస్బు స్టోర్ వచ్చేసేసి టాటా వాళ్ళదండి. ఒక రకంగా మిస్బుని జుడియోకి ట్విన్ సిస్టర్ అనే చెప్పొచ్చు. మిస్బులో కూడా జుడియో లాగే ప్రొడక్ట్స్ అనేవి చీప్‌గా దొరుకుతున్నాయి. మేమిప్పుడు ఎళ్తుందయితే కుందనల్లి గేట్‌లో ఉన్న మిస్బుకయితే వెళ్తున్నాము. మిస్బుకి రీచ్ అయ్యాక చూస్తే మిస్బులో సేల్ అయితే నడుస్తుంది. లోపల క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఆ క్రౌడ్‌ని చూసి లోపలికెళ్ళాలంటే ఆలోచించాము ఒక సెకండ్. సరే ఎలాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి ఒకసారి లోపలికెళ్ళి చూద్దాము ప్రొడక్ట్స్ అన్నీ ఎలా ఉన్నాయా అనేసేసయితే లోపలికైతే వెళ్ళాము. ప్రొడక్ట్స్ అన్నీ రూ. 99, రూ. 49 ఇలా సేల్ ప్రైస్‌లో అయితే ఉన్నాయి. మిస్బో స్టోర్‌లో అన్ని ప్రొడక్ట్స్ అమ్మాయిలకి సంబంధించినవి మాత్రమే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి హ్యాండ్ బ్యాగ్స్, గాగుల్స్ అన్నీ చాలా లేటెస్ట్ ట్రెండీగా అలా అయితే దొరుకుతాయి. ప్రెజెంట్ అయితే నేను విజిట్ చేసిన స్టోర్‌లో సేల్ అయితే నడుస్తుండడం వల్ల వాళ్ళు సేల్ ప్రొడక్ట్స్ మాత్రమే డిస్‌ప్లే చేసైతే పెట్టున్నారు. ప్రొడక్ట్స్ అన్నీ నాకు ఓకేగా అనిపిచ్చాయి. అక్కడున్న టెస్ట్ పర్ఫ్యూమ్స్ ట్రై చేస్తున్నప్పుడు నాకొక పర్ఫ్యూమ్ అయితే నచ్చింది. అది అడిగినప్పుడు అక్కడున్న స్టాఫ్ అయితే అది ఔట్ ఆఫ్ స్టాక్ అని చెప్పారు. నచ్చిన ఒక పర్ఫ్యూమ్ కూడా ఔట్ ఆఫ్ స్టాక్ అన్నారు. ఇంకా నాకేమైనా నచ్చుతాయేమోనని స్టోర్ మొత్తం ఇంకొకసారి చూసాను. కానీ నాకింకేమీ నచ్చకపోవడంతో బయటకైతే వచ్చేసాము. అనుకున్నదొకటైతే అయ్యింది ఇంకొకటి అన్నట్టు బీభత్సంగా షాపింగ్ అయితే చేద్దాం అనుకోనొచ్చిన దాన్ని అసలేమీ కొనకుండా రిటర్న్ ఎళ్ళాల్సొస్తుంది. అలా నా మిస్బు షాపింగ్ అయితే అట్టర్ ఫ్లాప్ అయింది. మిస్బుకి స్టార్ట్ అవుతున్నామన్నప్పటి నుంచి మా వారికైతే మిస్బు గురించి వేరే లెవెల్‌లో ఎలివేషన్ అయితే ఇచ్చాను. తీరా ఇక్కడికి రీచ్ అయ్యాక ఇక్కడ సిట్యుయేషన్ చూసి మా వారైతే నవ్వుతూనే ఉన్నారు నన్ను చూసి. అందుకే స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యాను. నెక్స్ట్ టైమ్ మిస్బులో సేల్ లేనప్పుడు మా ఆయన్ని తీసుకొనొచ్చి మిస్బునైతే తప్పకుండా చూపిస్తాను. ఇంకలా నిరాశగా మిస్బు నుంచి రిటర్న్ అవుతూ దారిలో మార్తల్లిలో ఫాస్ట్ ట్రాక్ స్టోర్‌కైతే వెళ్ళాము. నా వాచ్‌కి సెల్ అయిపోయి చాలా రోజులయింది. ఎలాగో ఇటు సైడ్ వస్తున్నాం కదా అని వాచ్ తెచ్చుకున్నాను. సో, ఇక్కడ వాచ్‌కి సెల్ ఏపిస్తున్నాను. ఎలాగో సెల్లేయడానికి టైం పడుతుంది గాబట్టి ఖాళీగా ఉండడం ఎందుకని నేను, మా వారు కలిసి అక్కడున్న వాచెస్‌నయితే చూస్తున్నాము. ఇప్పుడు సెల్లేపిస్తున్న వాచ్ మా ఆయన ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇదే షాప్‌లో తన ఫస్ట్ సాలరీకి నాకు గిఫ్ట్ ఇచ్చారు. సెల్ అయితే వేసిచ్చేశారు. నా వాచ్ ఇప్పుడు వర్క్ అవుతుంది. ఇంకలా ఈ రోజు జరిగిన షాపింగ్ గురించి కబుర్లాడుకుంటూ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. యాహ్! దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.